This new disease is now found in kids, non-alcoholic fatty liver disease. I'm a liver specialist. సో ఈ డాక్టర్ చెప్పేది ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని చెప్పి కొత్తగా పిల్లల్లో ఈ డిసీజ్ కనిపిస్తుంది. ఈ డిసీజ్ కి కారణం ఏంటంటే మనము కేక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ కుకీస్ కానీ ఇలాంటి హెవీ ఫుడ్ ని చిన్నపిల్లలకి 3 ఏళ్ల లోపలే స్టార్ట్ చేస్తే వాటిలో చాలా షుగర్ కలిపి ఉంటుంది అనమాట. ఆ షుగర్ లో గ్లూకోజ్ ఫ్రక్టోస్ అనే 2 ఉంటాయి. గ్లూకోజ్ అనేది శక్తిని ఇస్తుంది, సో గ్లూకోజ్ అనేది బాడీ వాడేస్తుంది. కానీ ఫ్రక్టోజ్ అనేది అలాగే మిగిలిపోయి ఆ లివర్ కి కొవ్వులాగా అంటుకొని పోతుంది అనమాట. దానివల్ల చిన్నపిల్లల్లో మందు అలవాటు లేకపోయినా కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. కొన్ని సీరియస్ సిచ్యువేషన్స్ లో వేరే వాళ్ళ లివర్ తీసుకొని పిల్లలకి కూడా వేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి పెద్ద పెద్ద మార్కెటింగ్ కంపెనీస్, పెద్ద పెద్ద హీరోలు అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారని చెప్పి కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ మన పిల్లలకి పెట్టచ్చు, ఏం కాదు అనే అపోహలో మీరు బతికేస్తూ పిల్లలకి ఆ జంక్ ఫుడ్ అంతా పెట్టకండి. వాళ్ళేమో కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు, కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే రుషిల్ గారు వీడియోస్ చూసి ఆటిజం సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, జాగ్రత్త అని నాకు చెప్తున్నారు. నెక్స్ట్ వీడియో నేను ఆటిజం గురించి కూడా చేస్తాను, సో ఫాలో అవ్వడం మర్చిపోకండి.